నాకు మోహన్ బాబు గారు అంటే చాలా గౌరవం సార్. ఎందుకంటే మా తమ్ముడు ఆయనతో పనిచేశాడు. రౌడీ గారి పెళ్ళాం సినిమాలో మా తమ్ముడు చిన్నప్పుడు మోహన్ బాబు గారిగా పనిచేశాడు. సో నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ వచ్చాను. నాకు ఫస్ట్ నాతో మోహన్ బాబు గారే మాట్లాడారు సార్. అంటే నేను ఆయనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే నేను ఒకసారి ఒక సినిమా ఆడిషన్కి వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆయన నాకు వేషం ఇవ్వనన్నారు. నీకు ఇవ్వనయ్యా అన్నారు. నేను అడగలేదు సార్. ఇంకా ఓకే ఇవ్వనన్నారు. ఇంకా ఆయన ఇష్టం, నేను మాట్లాడలేదు. నాకు అది ఇవ్వనన్నా కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు. పిలిపించారు ఫస్ట్. ఆఫీస్కి వెళ్ళాను, పిలిపించారు. నీకు వేషం లేదయ్యా ఈ సినిమాలో, నీకు ఇవ్వట్లేదు అంటే ఓకే సార్ అని వచ్చేసానండి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఫస్ట్ నాకు మోహన్ బాబు గారే ఫోన్ చేశారు. వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇలా మోహన్ బాబు గారు మాట్లాడతారని ఫోన్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఆయనకు గుర్తుండదు. ఆటోమేటిక్గా ఆయన మా డైరీలో నా ఫోటో చూసి ఫోన్ చేశారండి. చేసి కౌశిక్ తప్పకుండా నువ్వు మన విష్ణుకి ఓటేసి గెలిపించాలమ్మా అంటే సరే సార్ తప్పకుండా సార్, సరే సార్ తప్పకుండా అంతే సార్. కాన్వర్జేషన్ కట్ అయిపోయింది. ఇదే ప్రకాష్ రాజ్ గారు ఫోన్ చేసి కౌశిక్ నేను ఇలా అనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఒక టీం అనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా? నేను చెప్పలేదు సార్ ఆయనకి నేను అరెస్ట్ అయ్యానని చెప్పలా, నేను ఇవేం చెప్పలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని ఇలా ఫైట్ చేసే ఉంటా కదమ్మా ఓకే ఓకే టెలివిజన్లో ఆనందం వేసింది సార్. ఓకే ఓకే అంటే ఆ స్థాయి నటుడు నాకు ఫోన్ చేసి నువ్వు నీ ప్రొఫైల్ ఇదే అంట కదా, నువ్వు టీవీకి ఇలా చేసావంట కదా, ఇలా చేద్దాం అనుకున్నావు అంట కదా, సో నీళ్ళంటే కూడా నాకుంటే ఓకే టెలివిజన్లో ఒక 200 ఓట్లు 200 మంది ఉన్నారు మన మెంబర్స్, 200 ఓట్లు ఉన్నాయి. రైట్. మాలో టెలివిజన్లో చేస్తే 200 మంది దాకా, ఆల్మోస్ట్ 200 కాకపోవచ్చు కానీ సార్ ఒక 175 దాకా మెంబర్స్ ఉన్నారు. ఏంటి ప్యారల్గా టెలివిజన్ చేస్తూ సినిమాలు చేసేవాళ్ళు. సో వీళ్ళందరికీ నువ్వు తెలుసు, వాళ్ళకి నీ అప్రోచ్ తెలుసు. సో నువ్వు కూడా చేసే ఉద్దేశం ఉంది, డెఫినెట్గా ఇది మనకి బాగుంటుంది, నేను నమ్ముతారు. అంటే ఒకసారి నువ్వు ఇలా పోరాటం చేసి వెళ్ళావుగా నీ మీద నమ్మకం ఉంటుంది వాళ్ళకి. నువ్వు నాతో కలిస్తే నువ్వు ఆలోచించి చెప్పన్నారు.